ఏపీ శాసనసభ ఆవరణలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మండలి నుంచి మీడియా పాయింట్కి వస్తున్న మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణని చూసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కారు దిగి వచ్చి మరీ ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరు నేతలు ఒకరినొకరు కుశల ప్రశ్నలు వేసుకున్నారు, నవ్వుతూ మాట్లాడుకున్నారు. ఈ దృశ్యాన్ని ఆ ప్రాంతంలో ఉన్నవారు ఆసక్తిగా తిలకించారు. ఏపీలో అధికార ప్రతిపక్ష నేతలు ఈ మధ్య కాలంలో ఇంత ఆప్యాయంగా పలకరించుకోవడం ఇదే ప్రథమం. గురు ఫోన్ గురు ఫోన్ ఏపీ శాసనసభ ఆవరణలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మండలి నుంచి మీడియా పాయింట్కి వస్తున్న మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణని చూసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కారు దిగి వచ్చి మరీ ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరు నేతలు ఒకరినొకరు కుశల ప్రశ్నలు వేసుకున్నారు, నవ్వుతూ మాట్లాడుకున్నారు. ఈ దృశ్యాన్ని ఆ ప్రాంతంలో ఉన్నవారు ఆసక్తిగా తిలకించారు. ఏపీలో అధికార ప్రతిపక్ష నేతలు ఈ మధ్య కాలంలో ఇంత ఆప్యాయంగా పలకరించుకోవడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, గాయత్రి, ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి వర్సెస్ వైసీపీకి పచ్చగడ్డి వేస్తే బొగ్గుమన్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ప్రధానంగా కూడా ఆ ఎన్డీఏ కూటమికి చెందినటువంటి నాయకులు, అదేవిధంగా కూడా వైసీపీకి సంబంధించిన నాయకులు కూడా ఎప్పుడు కూడా ప్రత్యర్థులుగానే భావించుకున్నారు. అదేవిధంగా కూడా మీడియా ముఖంగా అయితే మాత్రం వాళ్ళు ఒక వార్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడింది. ఎప్పుడు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలే తప్పించి సౌహృద వాతావరణంలో ఎప్పుడు కూడా కలిసినట్టు కానీ కనీసం పలకరించుకున్నటువంటి పరిస్థితులు కూడా కనపడలేదు. ప్రధానంగా కూడా ఇది ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, ఈరోజు 10వ రోజు, 9 రోజుల నుంచి కూడా ఏ ఒక్కరు కూడా ఒకరితో ఒకళ్ళు అసెంబ్లీ ఆవరణలో వైసీపీకి సంబంధించి ఎమ్మెల్సీలు అయితే ఉన్నారు. ఆ ఎమ్మెల్సీలని ఎమ్మెల్యేలు, అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు కానీ ఎవరు కూడా వాళ్ళతో అంతగా ఇంటరాక్ట్ అయినటువంటి పరిస్థితి కనపడలేదు. ఈ విధంగా ఉన్నటువంటి తరుణంలో ఈరోజు మాత్రం చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామం అయితే చోటు చేసుకుందని చెప్పాలి. అసెంబ్లీలో తన ప్రసంగం ముగించుకొని పవన్ కళ్యాణ్ బయటకు వచ్చారు. అదేవిధంగా కూడా ఆయన బయటకు వెళ్లేందుకు సిద్ధపడి తన కారులో కూర్చున్న సందర్భంలో అక్కడ మండలికి సంబంధించి మండలిలో శాసన మండలి నుంచి బొత్స సత్యనారాయణ మీడియా పాయింట్కి వస్తున్నటువంటి నేపథ్యం, దూరం నుంచి బొత్స సత్యనారాయణ రావడానికి గమనించినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం వెంటనే కారు దిగారు. కారు దిగి ఆయన కోసం వెయిట్ చేశారు. ఆయన రంగాలను ఒక్కసారిగా కూడా ఆయన్ని హగ్ చేసుకున్నటువంటి పరిస్థితి, అక్కడ ఆ పరిస్థితి మాత్రం చాలా హృదయంగా కూడా ఉన్నట్లు కూడా కనపడుతుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాత్రం చాలా ఆసక్తిగా కూడా గమనించిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా కూడా హగ్ చేసుకున్న తర్వాత మాత్రం ఒకరికొకరు కుశల ప్రశ్నలు వేసుకున్నారు. అంటే బొత్స సత్యనారాయణతో చాలా కాలం నుంచి కూడా ఆయనకి ఇంటరాక్షన్ అయితే ఇద్దరి మధ్య ర్యాపో ఉన్నది. ప్రధానంగా ఆయన కాంగ్రెస్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళతో సన్నిహిత సంబంధం అయితే ఉన్నది. చాలాసార్లు అప్పుడు ఏదైతే ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి చిరంజీవి ఉన్నటువంటి సమయంలో బొత్స కాంటాక్ట్ అయినటువంటి పరిస్థితులు, అదేవిధంగా కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత బొత్సతో మరింతగా కూడా సాన్నిహిత్యం పెరిగినటువంటి నేపథ్యం. ఆ తర్వాత పార్టీలు వేరైపోవటం, ఆయన వచ్చేసి వైసీపీలో జాయిన్ కావటం, ప్రజారాజ్యం పార్టీ వెళ్ళిపోయి కాంగ్రెస్ కలవటం, కాంగ్రెస్ పార్టీ తర్వాత రాష్ట్ర విభజన జరగటం, విభజన జరిగిన తర్వాత ఏదైతే జనసేన పార్టీ వచ్చిందో, జనసేన పార్టీ వచ్చినప్పటి నుంచి కూడా అంతగా కూడా వీళ్ళిద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నట్టు కనపడలేదు. కానీ ఒక్కసారిగా కూడా ఎప్పుడైతే అసెంబ్లీలో జరిగినటువంటి ఈ సంఘటన ఏదైతే ఉందో దీన్ని బట్టి రాజకీయాలు అనేవి ఎన్నికలు జరిగే ముందే ఉంటాయి. తర్వాత మాత్రం అందరూ కూడా సహృద్భావ వాతావరణంలో ఉండాలి అనే ఒక సంకేతం అయితే ఇచ్చినటువంటి పరిస్థితి కనపడింది. ప్రధానంగా కూడా ఇది డిప్యూటీ సీఎం తీసుకున్నటువంటి చొరవతో ఒక్కసారిగా కూడా శత్రుభావం అనేది ప్రతిపక్షానికి అధికార పక్షానికి మధ్య శత్రుభావం ఏదైతే ఉందో ఆ శత్రుభావం కూడా చాలా వరకు తగ్గేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు కనుక మనం చూసుకున్నట్లయితే ఏ ఒక్క
వైసీపీకి సంబంధించిన నేత ఎవరైతే ఉన్నారో వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు అధికార పక్షానికి సంబంధించిన అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలతో కలిసేటువంటి పరిస్థితి అయితే లేదు. దానిని ఒకవేళ కలవాలని ఉన్నప్పటికీ కూడా ఒకవేళ అది కనుక మీడియా కంట కానీ మరొకళ్ళ కంట కానీ పడినట్లయితే మాత్రం తాము ఏదో పార్టీ మారబోతున్నామనో లేకపోతే మరేదో ఉంటుందని ఉద్దేశంతో కానివ్వండి, లేదా అధినాయకుడి నుంచి అక్షింతలు పడతాయనే ఉద్దేశంతో కానీ చాలా వరకు మాత్రం ఎవరికి వాళ్ళు ఒక్కసారిగా ఒకటి కలిసినటువంటి పరిస్థితులు అయితే లేవు. కానీ నేడు ఈ సంఘటన జరగడం మాత్రం ఒక విధంగా చెప్పాలంటే మాత్రం ఒక హర్షించదగ్గ పరిణామంగా చెప్పుకోవచ్చు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదేవిధంగా బొత్స సత్యనారాయణ ఒక్కసారిగా కూడా ఒకళ్ళనొకళ్ళు కలిసి మాట్లాడుకోవడం, హక్ చేసుకోవడం అన్నట్టు మాత్రం మంచి సాంప్రదాయానికి తెరదీసినట్టుగా కూడా భావిస్తున్న పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.